మధ్య ఉండే బంధాలు అనుబంధాలు ఎక్కడైనా కామన్. ఎందుకంటే అవి దాస్తే దాగేవి కావు, తీస్తే పోయేవి కావు, చేస్తే వచ్చేవి కాదు. మరి ఈ లాజిక్ కరెక్టో కాదో వీళ్ళని చూసి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజశ్రీ. అన్నావంటే ఎదురవన, అల్లిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలకై ఉన్నావంటే కథనవన. చెల్లెలా? చెల్లెలు నిజంగా చెప్పు, గుండె మీద చేతులు పెట్టుకుని. నిజంగా అండి, చెల్లెలే అండి. చెల్లెమ్మా. అన్నయ్య, చెల్లెమ్మా ఎందుకు ఎన్నిసార్లు చెల్లెమ్మ అంటున్నావు? స్కిట్ కు ఒక అమ్మాయిని తెచ్చి వైఫ్ క్యారెక్టర్ లో లవర్ క్యారెక్టర్ చేస్తున్నాడు హైపరాది అంటున్నారు బయట. అందుకే ఈసారి చెల్లెల క్యారెక్టర్ ఇచ్చి సమాజానికి చెప్పేయాలని. సర్లే అన్నయ్య, నిన్న నైట్ గోరింటాకు పెట్టుకున్నా, అసలు పండలేదు చూడు. గోరింటాకు పెడితే పండేదమ్మా, నువ్వు గోంగూర పత్రం పెట్టుకున్నావు అందుకే పండలేదు. రాత్రి కళ్ళు వచ్చింది. ఆ కళ్ళు ఎవరు వచ్చారో తెలుసా? ఎవరు? రాకెట్ రాఘవ గారు వచ్చారు. ఆశీర్వదించారా? కాదు, ఐ లవ్ యూ చెప్పారు. ఆయన ఐ లవ్ యూ చెప్పాడా? డెవలప్ అవ్వక ముందు ఇక్కడ ఒక అడవి ఉండేది తెలుసా అమ్మా? తెలుసు. ఆ అడవిలో కూడా ఈవెంట్లు చేశాడమ్మా ఆయన. నీకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? మనలాగే ఇంకా అన్నా చెల్లెలు చాలా మంది ఉన్నారు. అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద, అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కదా. మామూలుగా టిక్ టాక్ లో దుర్గారావు గారి డాన్స్ చూస్తే కళ్ళు తిరుగుతాయి, నీ డాన్స్ చూస్తే దుర్గారావుకే కళ్ళు తిరుగుతాయి. మీది మీరు చూసుకోండి, మాది మేము చూసుకుంటాం. మీరు జబర్దస్త్ చేస్తున్నారు, మేము స్టార్ మహిళ చేస్తున్నాం అంటారా? అందరం ఒకటే చూసుకోవాలి. చెల్లి వాళ్ళు అలాగే అంటారు. నీ ముఖం మీద ఏదో ఉందమ్మా. అసలు మొహం ఎక్కడ ఉందమ్మా? అసలు నా చెల్లి అందం గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? ఫిలిం నగర్ లో మోహన్ బాబు గారు ఇంటి వైపు వెళ్తుంటే మంచులక్ష్మి గారు పిలిచి ఎక్కడ చేయించారని అడిగారా? అన్నయ్య ఎదలతో మాట్లాడేది తిరుగు. ఎదలతో మాట్లాడేందుకు కానీ ఎదలతోనే మాట్లాడుతుంది ఏంటన్నయ్య? నీకు తెలిసిందమ్మా? బీపీ వస్తుంది నాకు బీపీ వచ్చింది. నా దగ్గరికి వీపీ వచ్చింది, నేనేమన్నా అన్నానా? నా జోలికి వస్తే బాడీలు వేరు చేసి ఎముకలు ఒకటే మిగులుతాయి. ఏంటి? నా దగ్గరికి వస్తే నా జోలికి వస్తే బాడీలు వేరు చేసి ఓన్లీ ఎముకలు మిగులుతాయి. మీ చెల్లి ఎప్పుడు నీ జోలికి వచ్చినట్టుంది అయితే. అయినా ఇంకా మీలాగే ఇంకా ఇద్దరు అన్న చెల్లెలు ఉండాలి. వాళ్ళేరి? ఓ అబ్బాయి గెటపా? కాదు, రాఖీ అన్నారు, కాకి వచ్చిందండి. చెప్పు చెల్లెమ్మ, నీకేం కావాలి? కొండ మీద కోతిని తీసుకురమ్మంటావా? ఎందుకు పక్కనే ఉన్నావు? ఆ మాటలన్నీ పట్టించుకో మాకు తల్లి. నీకు బోరు కొడుతుంది అన్నావు కదా, రమేష్ వాళ్ళు ఉన్న ఇల్లుంది కదా, ఆ ఇంట్లో పెద్ద టీవీ ఉంది, ఆ టీవీ తెమ్మంటావా? లేకపోతే రాజేష్ వాళ్ళ ఇంట్లో టీవీ తెమ్మంటావా? నాకు రమేష్ రాజేష్ కావాలని. చూసారా, టీవీ కతుక్కుపోయే ఈ రోజుల్లో కూడా నా చెల్లి ఏం చెప్పిందో మీకు అర్థమైందా? టీవీ ఉండకూడదు. అదంత చెప్పాక కూడా నీకు అర్థం కాలేదంటే నువ్వు ఈ టీవీలో ఉండకూడదు. నా ముందు హరితనేనంటే మామూలుగా ఉండదు, నా ముందు శాంతి నేనంటే మామూలుగా ఉండదు. అసలు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు? దసరా దగ్గరకు వస్తుంది కదా, మామూలు ఉండాలంటున్నారు. హాయ్, హలో 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 నమస్తే. నేను ఏదో ఒక ఛానల్ నుంచి వచ్చానండి. అన్న చెల్లెల అనుబంధం మీద ఒక షో చేయబోతుంది. అవునా? అది ఏ టైం కి టెలికాస్ట్ అవుతుంది? నువ్వు ఉన్నావుగా, అందరూ పడుకున్నాకే టెలికాస్ట్ అవుతుంది. నువ్వు టీవీలో టెలికాస్ట్ అయ్యింది కదా, మేము ఎప్పుడు చూసుకోగలం? ముందు ఎడిటర్ చూసుకుంటే ఆ తర్వాత నువ్వు చూసుకోగలవరా? ఈ షోని కొంచెం కొత్తగా ప్లాన్ చేద్దాం. ఎలా? చెల్లెళ్ళు అందరూ వచ్చి నన్ను కౌగిలించుకోండి, అన్నయ్యలు దూరంగా ఉండి కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేయండి. ఇంకా కొత్తగా చేద్దాం. ఓకే. చెల్లెలు అందరూ వచ్చి నిన్ను పట్టుకుంటారు, అన్నయ్య అందరూ సూది దారం తెచ్చి కుట్టుకుంటూ వెళ్తారు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇవన్నీ మనకెందుకు? ఇదిగో చెల్లి, నీకు ఎలాంటి సంబంధం కావాలి చెప్పు. నాకు ఎలాంటి వాడు కావాలంటే బాహుబలిలో ప్రభాస్ లాగా ఉండాలి, నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ లాగా ఉండాలి, చిరుతలో రామ్ చరణ్ లాగా ఉండాలి. నిన్ను అడిగినందుకు నాకు సిగ్గు ఉండాలి.
శాంతి నీకు ఎలాంటి వాడు కావాలమ్మా? ఉదయం 7 గంటలకు నాకు ఫోన్ చేయాలి, ఎప్పుడు వచ్చినా నా కోసం ఎదురు చూడాలి, లేటుగా వచ్చినా నన్ను యాక్సెప్ట్ చేయాలి. అయితే నువ్వు మేనేజర్ గారిని చేసుకోవాలి. ఇవన్నీ ఆయనే చేస్తాడు మరి. ఇవన్నీ చీప్ క్వాలిటీస్ రా. నీకు ఎలాంటి వాడు కావాలి? బయటకు వెళ్తే ఆపకుండా ఉండాలి, నేను పగలంతా నిద్రపోయినా లేపకుండా ఉండాలి. ఇంతకీ ఏముండాలి? చేసుకున్నోడు కదలకుండా ఉండాలి, అది ఎవరినైనా కదిలించేలా ఎటా ఇవన్నీ కాదులే, మా బావగారిని పిలుస్తాను. అరే బావా హీరో. గొడుగు బ్యాగ్ వేసుకుని సెట్లోకి కాదురా, కర్ర కొబ్బరి పీచు తీసుకుని చెరువులోకి తీసుకెళ్ళాలి. నేను స్టెప్ లేస్తే జనాలు చెప్పులు వేస్తారు. మీరు షూటింగ్లు అంటున్నారు కదా, మరి అక్కడ కెమెరాలు ఉంటాయి, కెమెరా అంటే నా భయం కదా. నీ అందాన్ని కెమెరాలో బంధిస్తారనా? అది చేసేవన్నీ చూసి పోలీసులకు అందిస్తారని అని భయం దాన్ని. ఇదో సంబంధమా? బొకడా సంబంధం. మా బావ మామూలుగా ఉన్నాడు, మా వాళ్ళకి తెచ్చే సంబంధం మామూలుగా ఉండదు. బావారా ఏంటి సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చినట్టుందా? రజనీకాంత్ వచ్చినట్టుందా? మా బావ చెల్లిని బాగా చూసుకుంటాడు. ఇక మా బావ నేను కలిస్తేనా నీ బావా నువ్వు కలిస్తే బావల సయ్యాక టైం ఉండదు, బాగా చూసుకునే టైం ఎక్కడ ఉంటుందిరా? భర్త ఏ పని చేసినా భార్య తోడుగా ఉండాలంటారు. నేను చేసే ప్రతి ఇన్వెస్టిగేషన్ లో నువ్వు నాకు తోడుగా ఉంటావు అనిపిస్తుంది. నాకెందుకు నువ్వు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ దాని మీదే చేయాలనిపిస్తుంది. మాకు బావ లేడనుకున్నారా? మావాడు వస్తాడు చూడు. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS. ఏం కంగారు పడకమ్మా, డాక్టర్ వచ్చాడు. మేమేం కంగారు పడలేదండి. ఈ క్యారెక్టర్ నీకు వస్తుందా ఇంకోటికి వెళ్తాను, నువ్వే కొంచెం కంగారు పడవు, నీకే వచ్చింది. సరే ఇక్కడ ఎవరికి ఏ వ్యాధునో నేను కనిపెడతాను. అన్ని కనిపెడతారు, వాడినే కనిపెట్టట్లా చాలా రోజుల నుంచి. ఏది ఎలాగున్నా ఇంతకంటే మించి అబ్బాయిలు మీకు మస్తు దొరకరమ్మా. లేదన్నా, పెళ్లి జరుగుతుంది అంతే. ఆపండ్రా ఆపండ్రా, వాడిని ఆపమంటే ఎవడరా పైకి పంపించింది? ఇక్కడున్న ముగ్గురులో ఆల్రెడీ ఒకరికి పెళ్ళైందని తెలిసిందిరా. నాకు కాలేదండి. మా కాలేదండి. ఇంత త్వరగా రియాక్టర్ అంటే మీలో ఒకరికి పెళ్ళైందని తెలిసిందిరా. మిమ్మల్ని విచారించాలి. కమాన్. పాపా, నీకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు మేము విచారించాలి. చూసారా, నాకు ఏమీ లేదు, ఎందుకంటే నాకు అసలు పెళ్ళే కాలేదు. అయితే మరి నేనెవరు? అమ్మో, నువ్వేమో ఇక్కడ నన్ను అమ్ము అమ్ము అంటావు, నువ్వు చేసావని నేను చూడలేక అక్కడ అమ్మో అమ్మో అనుకోవాల్సి వస్తుంది. అంటే అమ్మో నీకు దూరంగా ఉంటున్నానన్న మాటే గానీ రోజు రోజుకి నీ ప్రేమకు దగ్గర అవుతున్నానే. నాకెందుకు మీ ఇద్దరు ఆవిడ షోకి దగ్గర అవుతారనిపిస్తుందా? అయినా నాలాంటి అందమైన పిల్లని పెట్టుకుని ఆ దోసకాయ మొహం దాన్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? హలో, ఆంధ్ర క్వీన్ ఇక్కడ. అది కాదమ్ము, నన్ను నమ్ము. అమ్మో ఇంక నమ్మటాలు ఏం లేవు, గుమ్ము. నా ముందు నా బావని కొట్టుకుని అసలు చూడలేను. సరే మరి ఇద్దరిని కలిపి కొడతాను. మంచి పని చేసావమ్మా. ఆయన కొట్టాల్సిన ఆయన కాదు మిమ్మల్ని. ఎందుకు? ఆయన ఇంత చేశాడు, ఆ. మీరేమో ఇంత చేశారు, ఇప్పుడు ఆయన ఇంత చేస్తున్నారు. ఓహో. అయితే కొట్టాల్సింది ఎవరిని? రోజా గారు, ఈ రోజు నమ్మలేకపోతున్నా. ఒక సైడ్ ఏమో ఆది సిస్టర్ తీసుకొచ్చాడు, రోజుకి ఒక అమ్మాయిని వైఫ్ లేకపోతే మరదలుగా తెస్తున్నారు. ఈరోజు సిస్టర్ చాలా బాగుంది. అండ్ దొరబాబు అమ్ముని తీసుకొచ్చేసావు. నిజంగానే మీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. టీవీలో ఇన్ని పంచులు వేస్తుంటే ఎలా భరిస్తున్నారు అనుకున్నాను నేను. చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు, చక్కగా చేశారు. అండ్ అందరూ కూడా సూపర్ గా చేశారు. వెరీ నైస్. సంగీత గారు, వెరీ నైస్ అండ్ స్వీట్ పర్ఫార్మెన్స్. And that's your real wife. మై వైఫ్. Very nice, very sweet. How's it working with him? అంటే యాక్చువల్లీ దీని మీద రోజు చేసే పంచులు నేను చాలా రిసీవ్ చేసుకోవడంలో చాలా కూల్ గా రిసీవ్ మీరు కొట్టిన చేసుకుంటాను. దాంట్లో నాకు అర్థం అయిపోయింది.
నాకు తినని అలానే ఆది గారిని ఎప్పటి నుంచో కొట్టాలని కోరిక అనమాట. అది కనిపించింది. సో మీ ఆత్మ శాంతి. అలా కూల్ అయిపోయింది.